కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, గీతా కార్మికులు ఉన్నారో, బీడీ కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా పింఛన్ని డబల్ చేస్తాం, వికలాంగుల పింఛన్ను 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి అప్పుడు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుని హోదాలో అనేక బహిరంగ సభలో అనేక వేదికల మీద మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఆలస్యం, అదే నెల నుంచి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీతా కార్మికులు, బీడీ కార్మికుల పింఛన్లన్నింటినీ కూడా 4,000 రూపాయలు చేస్తాం, వికలాంగులకైతే 6,000 రూపాయలు చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయినా కానీ నేటి వరకు కూడా పింఛన్లు పెంచకుండా పింఛన్దారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన విధంగా వృద్ధుల పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, గీతా కార్మికుల పింఛన్ కానీ, బీడీ కార్మికుల పింఛన్ కానీ ఎందుకు పెంచరని చెప్పేసి మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చలామణి అవుతున్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో మరి వికలాంగుల ఆత్మబంధువుగా, గుండె జబ్బుల పిల్లల ఆశా జ్యోతిగా నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో ఏళ్ల నుంచి గత 30 ఏళ్ల తన సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిక్ గారు నేనున్నా మీ వికలాంగుల సమాజానికి, నేనున్నా మీ చేయుత పింఛన్దారులకు అని చెప్పేసి మన పింఛన్లన్నింటి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచైనా సరే పింఛన్ సాధించాలని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారు మరి ఆగస్టు 13వ తారీఖున వందలాది మంది, లక్షలాది మంది వికలాంగులు, వృద్ధులు, వితంతులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులందరూ కూడా ఎల్బీ స్టేడియం కేంద్రంగా పెద్ద ఎత్తున వికలాంగుల చేయుత పింఛన్దారుల మహాగర్జన నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచడం కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఆ పోరాటాన్ని చేసే క్రమంలో మన ఏదైతే భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి వృద్ధులు, వితంతులు, వికలాంగులందరినీ కూడా హైదరాబాద్ తరలించడం కోసం చేయుత పింఛన్దారులందరినీ కూడా మనందరూ